జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జీఎస్ఎస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కాకినాడ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని విముక్తి కాలనీలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జీఎస్ఎస్ మినిస్ట్రీస్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ పుత్ర హానూప్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కుష్ఠవ్యాధి నివారణ దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. గత 25 సంవత్సరాలుగా కుష్ఠవ్యాధిగ్రస్తులకు తమ సంస్థ ద్వారా ప్రతి నెల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సమాజంలో వివక్షతకు గురవుతున్న వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల నిత్యావసరాలు, దుస్తులు, మందులు, చెప్పులు వంటి అవసరాలు తీరుస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇందుకు సహకారాన్ని అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ చలమయ్య మాట్లాడుతూ కుష్ఠవ్యాధి క్రిమి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ మాత్రమేనని, వీరి పట్ల వివక్షత ఉండకూడదన్నారు. వ్యాధిని సకాలంలో గుర్తించి తగిన చికిత్స అందిస్తే నివారణ సాధ్యమన్నారు. 2027 లోపల కుష్ఠవ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డిఎంహెచ్ఓ డాక్టర్ చలమయ్య చేతుల మీదుగా నిత్యావసరాలు, మందులు అందజేశారు. ఈ సందర్భంగా మినిస్ట్రీ సేవలను గుర్తించి ప్రభుత్వం అందజేసిన ప్రశంసా పత్రాన్ని డాక్టర్ పుత్ర హానూప్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భారత్, డాక్టర్ ఎల్వి శ్రీనివాస్, డిపిటిఓ అప్పలరాజు, డిపిఎంఎస్ఎస్ లక్ష్మణరావు, డాక్టర్ ఎలిజబెత్, డాక్టర్ జాకోబ్ సుందర్, డాక్టర్ గ్లోరీ, డాక్టర్ రాణి గ్లోరీ, జిల్లా స్వచ్ఛంద సంస్థల కన్వీనర్ కోన కృష్ణమూర్తి, ప్రభుదాస్, జాకోబ్ రాజు, మనోజ్, జాన్ విశాల్, ప్రేమ్, శ్రీను, సుమారు 370 మంది కుష్ఠవ్యాధిగ్రస్తులు పాల్గొన్నారు. ఓకే సార్. ఇలా బాగుంది. ఇలా చూడాలండి. స్మైల్. కార్యక్రమం మన డిఎంఎండ్హెచ్ వారి చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎస్ చలమయ్య, డిఎంహెచ్ఓ ఎఫ్ఎస్సీ కాకినాడ. ఈరోజు కుష్ఠవ్యాధి నివారణ దినోత్సవం జరుపుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు గాంధీ వర్ధంతి కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఆయన కుష్ఠవ్యాధి నివారణ కోసం అంటరానితనం గురించి, అలాగే వివక్షత గురించి చేసిన పోరాటంలో భాగంగా ఆయన జ్ఞాపకార్థం కూడా ఈరోజు యాంటీ లెప్రసీ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇందులో భాగంగా కుష్ఠవ్యాధి మీద వివక్షతను, అలాగే అంటరానితనాన్ని పారద్రోలడానికి మనం ఈ రోజున స్పైర్ క్యాంపెయిన్ అని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది 2 వారాలు ఉంటుంది. ఫిబ్రవరి 13 దాకా జరుపుకుంటాము. ప్రతిరోజు ఈ క్యాంపెయిన్లో భాగంగా అన్ని స్కూల్స్లోని, పబ్లిక్ ప్లేసెస్లోని మీటింగ్స్ జరిగే చోట కుష్ఠవ్యాధి గురించి, దాని నివారణ గురించి, దాని మీద ఉన్న వివక్షతను, అంటరానితనాన్ని పారద్రోలడానికి పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా నా విజ్ఞప్తి ఏంటంటే అందరూ ప్రజలు, అలాగే వ్యాధిగ్రస్తులు, అలాగే మన అధికారులు, అలాగే పొలిటీషియన్స్ అందరూ మమేకమయ్యి ఈ వ్యాధి నివారణలో భాగంగా వివక్షతను పారద్రోలడానికి కృషి చేయాలని కోరుతున్నాను. సాల్వేషన్ అండ్ సోషల్ వర్క్స్ మినిస్ట్రీ ద్వారా ఈ లెప్రసీ పేషెంట్స్ అందరికీ ట్రీట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మేము ప్రతిసారి వాళ్ళకి కొంచెం రేషన్ మేము చేయగలిగినంత వరకు వైద్య సహాయం కూడా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన డిఎంహెచ్ఓ గారి కార్యాలయం వారి సభ్యులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు గాంధీ గారి వర్ధంతి పురస్కరించుకొని మేము కూడుకోవడం జరిగింది. ఆయన కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఎలాగైతే మన దేశానికి సేవ చేశారో మేము కూడా ఆయన అడుగుల్లో నడిచి మేము చేయగలిగినంత వరకు చేయడం అయితే జరుగుతుంది. అలాగే యేసుక్రీస్తు వారి కృప, ఆయన చూపించిన మార్గంలో కూడా మేము నడవడం జరుగుతుంది. ఈ విషయంలో మమ్మల్ని ముందు నడిపిస్తున్న ప్రెసిడెంట్ గారు పుత్ర హానూప్ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ పుత్ర జాకోబ్ గారికి, అలాగే పుత్ర ఎలిజబెత్ గారికి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే లెప్రసీ పేషెంట్స్ కూడా అనేక మంది ఈ యొక్క సహాయాన్ని అందిపుచ్చుకోవాలి. డిఎంహెచ్ఓ గారి కార్యాలయం వారు చెప్పిన ప్రతి ఒక్క అవగాహన సదస్సుని వారు కూడా వాళ్ళు యూజ్ చేసుకోవాలని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం.